బొమ్మలతో రామాయణం. దశరథ మహారాజుకు పిల్లలు లేరనే ఆవేదన సూర్యవంశపు కులగురువు అయిన వశిష్ఠుల హృదయాన్ని తాకింది. అప్పుడు వశిష్ఠులు విభాండక ముని కుమారుడైన ఋష్యశృంగుణ్ణి దశరథ మహారాజు కోసం పుత్రకామేష్టి యాగాన్ని చేయమని అడిగారు. పుత్రకామేష్టి యాగం అంటే సంతానం కోసం జరిపించే యజ్ఞం. ఆ యజ్ఞాన్ని దశరథుడు ఎంతో నిష్ఠతో చేశారు. యజ్ఞం చివరిలో దివ్య స్వరూపుడైన ఒక యజ్ఞ పురుషుడు యజ్ఞగుండం నుండి అగ్నిలో ఆవిర్భవించి దశరథునికి దివ్య పాయస పాత్రను ప్రసాదించారు. ఆ పాయాసాన్ని దశరథుడు తన 3 రాణులకు పంచిపెట్టారు. దైవకృపతో 3 రాణులు గర్భవతులయ్యారు.